బెండకాయ ఫ్రై అస్సలు జిగురుగా లేకుండా ఇలా తయారేసుకోండి, మీకు బాగా నచ్చుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. ఇప్పుడు దీన్ని ఎలా తయారేసుకోవాలో చూద్దాము. ముందుగా గిన్నెలోకి ఒక 6-7 ఎల్లిపాయలు, చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం అంత జీలకర్ర తీసుకోవాలి. అలాగే ఒక ఇలాచి, 2 లవంగాలు, మీరు తినేదాన్ని బట్టి ఉప్పు తీసుకోండి. తర్వాత కొంచెం అన్ని ధనియాలు తీసుకోవాలి. అలాగే కొంచెం అన్ని పల్లీలు ఇంకా వేసుకోవాలి. తర్వాత తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. పల్లీలు ఖచ్చితంగా వేసుకోండి. పల్లీలు వేయడం వల్ల జిగురు తెలియకుండా ఉంటుందన్నమాట, అందుకోసమని. ఇప్పుడు వీటినన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసి కాస్త బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము బెండకాయలు తీసుకుందాము. బెండకాయలని మరీ చిన్నగా కాకుండా ఇలాగా ఒక 2 ఇంచుల పొడవుతోని కట్ చేసుకోవాలి. కట్ చేసిన బెండకాయ ముక్కని మళ్ళీ నిలువుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా నిలువుగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలని ఇలాగ కట్ చేయడం వల్ల లోపల ఉన్న జిగురు ఉడికించేటప్పుడు ఎగిరిపోతుందండి, అందుకోసమని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో నూనె వేసి నూనె వేడిగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కళ్యామాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం అంత శనగపప్పు, మినపప్పు ఇంకా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపి తీసుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసినాక ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, తగినంత పసుపు, అలాగే ఒక చిన్న టమాటాని ఇంకా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలిపినాక పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ బాగా ఉడికించాలి. చూడండి, ఇలాగ ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లో కట్ చేసిన కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేయండి. ఇలా తయారేసుకున్న బెండకాయ ఫ్రై దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి ఖచ్చితంగా తయారేసుకోండి, మీకు బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.